లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండాను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి ఈ వచనాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనములో మనము గమనిస్తే ఒక చిన్న ప్రార్థన కనబడుతోంది. ఈ వచనములో ఏం కనబడుతుంది? ఒక చిన్న ప్రార్థన కనబడుతోంది. ఏంటి ఆ ప్రార్థన? ఎవరు ఆ ప్రార్థన చేసేది? ఎక్కడ ఆ ప్రార్థన చేసేది? ఎలా ఆ ప్రార్థన చేసేది అనేటువంటి విషయాలను కనుక మనము గమనించినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సమరయ గలిలయ మధ్య అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. సమరయ గలిలయకు మధ్యలో ఒకటి. 2, ఇంకొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ 2 ప్రదేశాల మధ్యలో ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా, అంటే గ్రామములోకి ఇంకా వెళ్ళలేదు, వెలుచు ఉన్నాడు. అక్కడ ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆ 10 మంది వచ్చి ఏమంటూ ఉన్నారు? యేసు ప్రభువా, మమ్ము కరుణించుము అని కేకలు వేశారు. వారు ఏమంటున్నారు? మమ్మను కరుణించుము అని కేకలు వేశారు. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, వారు వచ్చారు కానీ దూరంగా ఉన్నారు. వచ్చారు కానీ ఎక్కడున్నారు? దూరమున నిలిచి అని దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా మనకి కనబడుతుంది. 12వ వచనం ఆఖరి భాగములో దూరమున నిలిచి. ఇప్పుడు మనందరికీ తెలుసు, కుష్ఠరోగము అంటే అది చాలా భయంకరమైనది. కుష్ఠరోగం అంటేనే చాలా భయంకరమైనది. జనరల్గా కుష్ఠరోగము వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి కూడా వారందరూ కలిసి ఒక ప్రాంతంలో ఏదో ఒక ఊరికి చివర ఒక మూలన వారు నివసిస్తూ ఉంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఈ కుష్ఠరోగం అనేది అంటువ్యాధి లాంటిది. ఈ కుష్ఠరోగం అనేది ఏంటి చెప్పండి? అంటువ్యాధి. ఈ కుష్ఠవ్యాధి అనేది వచ్చింది అంటే ఆ కుష్ఠరోగము వచ్చినటువంటి వ్యక్తి కొద్దిగా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయి చివరికి ఏమైపోతాడంటే చనిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే పాత నిబంధన కాలములో కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక రూల్ పెట్టారు. ఏంటి ఆ రూల్ అంటే, ఊరికి వెలుపల మాత్రమే వాళ్ళు నివసించాలి. ఊరి లోపలికి వారు రావటానికి ఏమీ లేదు, అవకాశం అనేది లేదు. కాబట్టి వీరు ఊరి వెలుపలనే ఉండి ఉంటారు అని ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. కారణం, వారు ఊరిలోకి వస్తే ఎవరు కూడా వారిని రానివ్వరు. ఈ కుష్ఠరోగము వచ్చినటువంటి వారు ఒకవేళ ఎక్కడైతే కుష్ఠరోగం వచ్చిందో వాళ్ళను దాన్ని కప్పుపుచ్చుకొని ఒకవేళ బయటికి చెప్పకుండా ఉంటారేమో అని అనుకోవచ్చు. కానీ పాత నిబంధన ప్రకారంగా కుష్ఠరోగం వచ్చిన వారికి ఏం చేసేవారు అంటే, లేవికాండము 13వ అధ్యాయము అక్కడ 45-46 వచనాలు చదివితే కొన్ని విషయాలు
కుష్ఠరోగం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేసేవారు అనేటువంటివి వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక నిమిషం. లేవికాండము 13వ అధ్యాయం 45, 46 వచనాలు. ఏం చేయాలంట? వస్త్రములను చింపివేయవలెను. తల ఏం చేయాలంట? ఎరబోసుకోవాలంట. నేను అపవిత్రుడను అని బిగ్గరగా కేకలు వేయాలి. ఆలోచన చేయండి. ఇక్కడ ఈ యొక్క వచనాలలో మనం చదివితే, ఒకటి, బట్టలు సరైన బట్టల మీద ఉండటానికి అవకాశం లేదు, చింపేసేటువంటి పరిస్థితి. 2, తల దూకోవటానికి కూడా వాడికి ఏమీ లేదు, అవకాశం లేదు. వారు ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, తల ఏం చేయాలంట? విరబూసుకునే ఉండాలంట. సో ఇప్పుడు కొన్నిసార్లు ఒకవేళ ఎవరైనా తల సరిగా దూకోకుండా కొద్దిగా ఎక్కువగా పెంచాడు అనుకోండి, అలాంటి వాళ్ళు చూసి, వరి ఇదేంటి ఇలా ఉన్నాడు, మనం ఒక పదం కూడా వాడతాం వాళ్ళని చూసి కదా, పలానా వాళ్ళలాగా ఉన్నాడు అని. అవునా? అయితే కుష్ఠరోగులు కూడా ఏం చేయటానికి లేదంట? బట్టలు సరైన వేసుకోవడానికి లేదు, తల దూకోవటానికి లేదు. ఆలోచన చేయండి. ఆ తర్వాత బిగ్గరగా కేకలు వేయాలి. 4గా చూస్తే, ఊరి వెలుపల పాలెములో నివాసము ఉండేటువంటి వాళ్ళుగా ఉండాలి. కాబట్టి కుష్ఠరోగులను ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అంటే వారు కుష్ఠరోగులు అని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి. 2వది, ఈ కుష్ఠరోగము అనేది ఒకవేళ ఎప్పుడైనా ఒక మనిషికి వస్తే, కుష్ఠరోగం అనేది ఎప్పుడైనా ఒక మనిషికి వస్తే అది ఏం చేస్తుంది అంటే, స్టార్టింగ్లో చిన్న మచ్చలా కనబడుతుంది. స్టార్టింగ్లో ఎలా కనబడుతుంది? చిన్న మచ్చలా కనబడుతుంది. ఆ మచ్చ మనం ఏమనుకుంటామంటే, దోమ కుట్టిందా ఏంటి, లేకపోతే ఏదైనా పురుగు కుట్టిందో ఏంటి అనుకుంటాం, అంతే. ఏదో మచ్చ అనుకుంటాం, అంతే. కానీ రాను రాను అది ఏమవుతుంది అంటే, అక్కడ స్పర్శ లేకుండా పోతుంది. అక్కడ ఏమైపోద్ది? స్పర్శ అనేది మనకి తెలియదు అనమాట. మనం ఆడ పెట్టిన స్పర్శ అనేది మనకి తెలీదు. ఈ లోపల మనకి తెలియక, ఆ మచ్చ ఏంటో తెలియక ఈ వెళ్తానొచ్చు చేతితో టచ్ చేయొచ్చు, ఏంటబ్బా ఇది అనుకుంటా ఉంటాం. ఇలా గోక్కోవటం, ఆ స్పర్శ మనకి తెలీదు. ఆ తర్వాత కసేపటికి మళ్ళీ ఎలా గోక్కోవటం అదే చేతితో. సో మనకి తెలియకుండానే ఈ కుష్ఠరోగం అనేది ఏమైపోతుంది అంటే, మన శరీరంలోనే అనేక ప్రాంతాలకి పాక్కుంటూ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత చివరికి ఏమవుతుంది అంటే, ఆ యొక్క స్పర్శ ఎక్కడైతే పోయిందో అక్కడ నుంచి ఆ యొక్క భాగం అంతా కూడా తినివేయటం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, కుష్ఠరోగం వచ్చినటువంటి వారి చేతులు గమనించండి. ఈ వేళ్ళు మనకలాగా ఉంటాయా? ఆ యొక్క వేళ్ళు మనకలాగా ఉండవు. కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తాయి. చివరికి ఫింగర్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఈ అరచేతి కూడా, అవి కూడా ఏమైపోతాయి అంటే కొంతమందికి తగ్గిపోతూ వస్తుంది. అంతలాగున శరీరాన్ని ఈ కుష్ఠరోగం అనేది ఏం చేస్తుందంటే తినివేస్తుంది. సో ఈ కుష్ఠరోగం అనేది ఒక రోజులో వచ్చే ప్రాసెస్ కాదు, ఒక వారం రోజులు అయ్యే ప్రాసెస్ కాదు, ఒక నెల రోజులు అయ్యే ప్రాసెస్ కాదు. ఒక్కసారి అది మన శరీరం మీదకు వచ్చింది అంటే, మనం చనిపోయేంత వరకు కూడా అది మనల్ని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది, తినివేసేస్తుంది, లేకపోతే పాడు చేసేస్తుంది, చివరికి చంపేస్తుంది. అది కుష్ఠరోగము యొక్క లక్షణం. సో ఈ కుష్ఠరోగము ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని తాకూడదు. కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు? ఎవరిని తాకూడదు. అంత మాత్రమే కాదు, ఈ మిగతా వారు కూడా వాళ్ళని ఏం చేయకూడదు? వాళ్ళు కూడా మిగతా వారు కూడా కుష్ఠరోగం ఉన్న వాళ్ళని తాకకూడదు. అంత డేంజర్ ఈ యొక్క కుష్ఠరోగం. అయితే ఒకవేళ
వారు కొన్నటువంటి కుష్ఠరోగములో ఇన్ కేస్ ఎప్పుడైనా అది బాగుపడి స్వస్థత వచ్చి వాళ్ళకి తగ్గింది అనుకుంటే, పాత నిబంధన కాలం ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి అంటే యాజకుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి యాజకులకు వాళ్ళను వాళ్ళు కనపరుచుకోవాలి. యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనపరుచుకున్న తర్వాత, యాజకులకు చూపెట్టిన తర్వాత, ఆ యాజకులు వాళ్ళను చూసి రైట్, ఈ కుష్ఠరోగము ఇంకా లేదు అని వాళ్ళు నిర్ధారణ చేస్తే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని సమాజంలోనికి రావటానికి ప్రవేశం అనేది చేస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ కుష్ఠరోగము అనేది ఎంత భయంకరమో ఒకసారి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క కుష్ఠరోగం అనేది ఒక దాంతో పోల్చాలి అని నేను ఆశపడుతున్నా. కుష్ఠరోగం అనేది ఏంటి? ఒక విషయంతో పోల్చాలి అని నేను ఆశపడుతున్నా. ఏంటి అంటే, కుష్ఠరోగము అనేది పాపానికి సాదృశ్యం. కుష్ఠరోగం అనేది ఏంటి చెప్పండి? పాపానికి సాదృశ్యం. ఈ పాపము అనేది చాలా అంటే చాలా చిన్నగా మనలోనికి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది చాలా తక్కువగా చిన్నగా మనలోనికి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక్కసారి అది మనలోనికి ఎంటర్ అయితే అదేం చేస్తుంది అన్నమాట, మనము చనిపోయేటంత వరకు మనలనది విడిచిపెట్టదు. మనము పాడైపోయేటంత వరకు ఆ పాపం అనేది మనలను విడిచిపెట్టదు. మనలను సర్వనాశనం చేయటమే ఆ పాపము యొక్క పని. అందుకనే దేవుని యొక్క వాక్యాలలో మనందరికీ తెలుసు, పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. ఎందుకని దురాశ అదేం చేస్తుందంట, అది గర్భమును ధరించి అదే పాపాన్ని కంటే ఆ పాపము పరిపక్వమై ఏం చేస్తుంది, మరణము. సో ఈ కుష్ఠరోగము ఎలాగైతే ఒక్కసారి మన శరీరం మీదకి ఎంటర్ అయినప్పుడు ఎలాగైతే కొద్దిగా మనలను పాడు చేసి, స్పర్శ లేకుండా చేసి, శరీరాన్ని తినివేసి చివరికి చనిపోయేటంత వరకు మనల్ని విడిచిపెట్టకుండా ఎలాగైతే ఉంటుందో, అలాగే ఈ పాపం అనేది కూడా ఒక్కసారి మనల జీవితంలోనికి ఎంటర్ అయితే అది కూడా మనల్ని ఏం చేస్తుంది, సర్వనాశనం అనేది చేసేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యములో మనము గమనించాలి. అయితే ఒకవేళ ఈ కుష్ఠరోగము మధ్యలో తగ్గింది అనుకుందాం, కుష్ఠరోగం వచ్చి మధ్యలో తగ్గింది అనుకుందాం. తగ్గిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళను వాళ్ళు యాజకులకు కనబరుచుకోవాలి. యాజకులు వీళ్ళని చూచిన తర్వాత ఓకే, ఈ వ్యక్తిలో కుష్ఠరోగము పోయింది అని ఒకవేళ వాళ్ళు నిర్ధారణ చేస్తే, అప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే, మోషే చెప్పినటువంటి ప్రకారముగా వారు ఒక కానుకను అర్పించి ఆ తర్వాత మాత్రమే సమాజంలో వారు చేరవలసినటువంటి పరిస్థితి పాత నిబంధన కాలములో ఉండేది. అయితే ఇప్పుడు మీకేం చెప్తున్నాను, ఈ కుష్ఠరోగం అనేది దేంతో సాదృశ్యం అని చెప్తున్నాను, పాపముతో సాదృశ్యము అని చెప్తా ఉన్నాను కదా. ఈ పాపం అనేది మనలోనికి ఎంటర్ అయితే ఇది కూడా మనల్ని ఏం చేసేస్తుంది, ఖచ్చితంగా పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది, చంపేస్తుంది. అయితే ఈ యొక్క పాపాన్ని ఎవరైతే మధ్యలో ఆ యొక్క మన జీవితంలో నుంచి బయటకు విడుదల అనేది చేసుకోగలుగుతారో, పాప క్షమాపణ అనేది ఎవరైతే పొందగలుగుతారో, ఈ యొక్క పాపము నుండి పవిత్రులుగా ఎప్పుడైతే చేయబడతారో అప్పటి వరకు అది మనల్ని ఏం చేసేస్తుంది అన్నమాట, నాశనం అనేది చేసేస్తుంది. ఇక్కడ
కొన్ని విషయాలను కనుక మనము ఆలోచన చేస్తే, ఈ పాపం అనేది వచ్చిన తర్వాత ఇది మనలను దేవునికి దూరం చేసేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుంది? దేవునికి దూరం చేసేస్తుంది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు వచ్చారు, యేసే దగ్గరికి వెళ్ళారా? యేసే దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? యేసే దగ్గరికి వెళ్ళి నన్ను కరుణించని అడుగుతున్నారా? యేసే దగ్గరికి అంటే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? ఎక్కడున్నారంట? దూరమున నిలిచి. కారణం ఈ కుష్టి వ్యాధి అనేది ఏం చేసింది? వాళ్ళని దూరముగా ఉండేటట్లుగా చేసింది. సో మనలో పాపం అనేది ఉంటే ఇది కూడా మనల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా దేవునికి దూరము చేస్తుంది. ప్రతిరోజు దేవునితో సరదాగా సమయాన్ని గడిపేటువంటి ఆదాము అవ్వలు వారు చేయొద్దన్న పని చేసినందుకు, తినొద్దన్న పండు తిన్నందుకు ఆ రోజు దేవుడు వారి దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేశారు? చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నటువంటి పరిస్థితి. వారిని దూరం చేయడం గల కారణం ఏంటి అంటే వారు చేసినటువంటి పాపం. వారు దేవుడికి దూరం అవటానికి కారణం ఏంటి అంటే అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితి, తినొద్దు అన్నది తిన్నటువంటి పరిస్థితి. సో ఎవరు చెప్పవసరంలా దేవుడికి దూరంగా ఉండు అని, ఎవరు కూడా చెప్పనవసరంలా. కానీ లోపల ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఏం చేసేస్తుంది? మనలను దేవునికి దూరము చేసేస్తుంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే పాపము దేవునికి ఏం చేస్తుంది? దూరము చేస్తూ ఉంది. 59వ అధ్యాయం యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చదివితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, ఇప్పుడు జనరల్గా మన ప్రార్థనకు జవాబు రాకపోతే, ప్రార్థనకు జవాబులు మనం పొందుకోలేకపోతే కారణం ఏమై ఉంటుంది? ఈ కారణం ఏమై ఉంటుంది? ఆయన చేయలేక కాదు, ఆయన వినలేక కాదు, అందరిది ఒకేసారి వినలేక కాదు. ఇప్పుడు మనకు ఒకవేళ 2-3 కలిసి ఒకేసారి చెప్పారనుకో, మనకి ఏది అర్థం కాదు, మన చిరాకు పడి ఎవరో ఒకలే చెప్పండి అంటాం మనం. జనరల్గా స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎవరో ఒకరి పిల్లలు జవాబు చెప్తే బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఒకేసారి 10 మంది చెప్పేస్తారు. మాస్టర్కి అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నో డౌట్, ఒక్కొక్కరు చెప్పండి అంటారు. కారణం ఏంటి? 10 మంది ఒకేసారి చెప్తే ఎవరికి అర్థం కాదు. కానీ ఆయన, మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎంతమంది ఎన్నిసార్లు ఒకేసారి చెప్పినా ఆయన చక్కగా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి వినటానికి ఆయనకి సమస్య లేదు, అర్థం చేసుకోవడానికి ఆయనకి సమస్య లేదు. కాకపోతే మన యొక్క పాపం ఏం చేస్తుంది? ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, అందుకనే ఆయన ఆలకింపకున్నాడు. మన పాపము వలన మన యొక్క రిక్వెస్ట్లు, మన యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే పాపం అనేది దేవునికి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. కానీ ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువా మమ్మను కరుణించు, ప్రభువా మమ్మను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో పాపములో ఉన్నవారు, పాపమును కలిగిన వారు ప్రార్థన చేయొచ్చా? ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. దేవుని యొక్క వాక్యములో మనం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదివితే అక్కడ మొదటి అధ్యాయములో దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ వెళ్తే ఈ యొక్క మాట ఎలాగున్నా మనకి కనబడుతూ ఉంది. 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. వాక్యములో మనం చదువుతున్నాం, ఎవరు ప్రార్థన చేస్తే పాపులుగా ఉన్నటువంటి వారు, పాపమును కలిగిన వారు. ఆలోచన చేయండి. సో పాపము కలిగిన వారు ప్రార్థన చేయొచ్చా అంటే చేయాలి. ఏమని చేయాలి? మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని మనము అడగాలి. ఎప్పుడైతే ఆయన దగ్గర మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఆయనను క్షమించమని కోరుతామో, ఆయన ఏం చేస్తాడంటే మనలను పవిత్రులుగా చేస్తాను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఏం చేశారు? యేసు ప్రభువా మమ్మును కరుణించు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. ప్రార్థన అంటే గంటలు చేస్తేనే ప్రార్థన అనుకుంటారు కొంతమంది. ఎంతసేపు గంటలు చేస్తేనే ప్రార్థన అనుకుంటారు కొంతమంది. కానీ ఈ 10 మంది కుష్ఠరోగుల ప్రార్థన ఎంతసేపు అని చెప్పండి? ప్రభువా మమ్మును కరుణించు. అయిపోయింది. ప్రార్థన మొదలెట్టారు, వాళ్ళు దేవుని అడిగేశారు, ఆమెను అయిపోయింది. ప్రభువా మమ్మును కరుణించు. ఎంతసేపు 2 సెకండ్లు కూడా పట్టదు, 2 సెకండ్లు లేదు. కానీ ఏమైపోయింది? అక్కడ ప్రార్థన అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏమండి, నేను కూడా ఈ 10 మంది కుష్ఠరోగుల్లాగా నేను కూడా ప్రార్థన చేద్దాం, ప్రభువా దీవించు, ఆమేన్, అయిపోతుంది ఆ ప్రార్థన అనుకుంటారేమో. మన యొక్క హృదయములో, మన యొక్క విశ్వాసములో, మన యొక్క మనసులో ఎటువంటి రీతిగా దేవునిని నమ్ముతూ ఉన్నాం, ఎలాంటి రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నాం, ఆ ప్రకారంగా నీ ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి. మనము పూర్తి విశ్వాసముతో, పూర్తి నమ్మకంతో దేవుని దగ్గర ఒక్క చిన్న మాట ప్రభువా అని మనం అంటే ఆలోచన చేయండి. అదే ఒక ప్రార్థన. అదే ఒక ప్రార్థన. ఇక్కడ ఈ 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, మమ్మను కరుణించు. అయితే దేవుని యొక్క వాక్యములో అక్కడ వారు అలాగున ప్రార్థన చేస్తే యేసయ్య దగ్గర నుంచి ఎలాంటి జవాబు వచ్చింది? యేసయ్య దగ్గర నుంచి ఎలాంటి జవాబు వచ్చింది? ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడి అని వారితో చెప్పాను. వాళ్ళకి చెప్పిన మాట ఏంటంట? వచ్చిన వారికి ఆయన చెప్పిన మాట ఏంటి? మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. ఇప్పుడు యాజకులకు ఎప్పుడు కనపరుచుకోవాలి? యాజకులకు ఎప్పుడు కనపరుచుకోవాలి? ఈ కుష్ఠరోగం అనేది పోయిన తర్వాత, కుష్ఠరోగం అనేది పోయిన తరువాత అప్పుడు వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలి. కానీ వీళ్ళకి అప్పుడు తగ్గలేదే, వీళ్ళకి ఇంకా అప్పటికి తగ్గలేదు. యేసయ్య చెప్పాడు మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ 10 మంది ఎప్పుడైతే యేసయ్య చేత ఆ మాట యేసయ్య నోట నుండి విన్నారో, విన్న తర్వాత వారు వెంటనే ఎక్కడికి బయలుదేరారు? వారు వెంటనే ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? యాజకుల దగ్గరకు వారు వెళుతూ ఉన్నారు. వాక్యములో మనం చదువుతున్నాం కదా, వారు వెళ్ళుచుండగా. వారు ఏం చేస్తున్నారు? వెళ్ళుచుండగా అంటే దాని అర్థం ఏంటి? వెళుతూ ఉన్నారు, యాజకుల దగ్గరికి బయలుదేరిపోయారు, యాజకుల దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడిపోయారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే,
యేసయ్య ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వీళ్ళకి తెలుసు, యాజకుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో వీళ్ళకి తెలుసు. శుద్ధులైన తర్వాత మాత్రమే వెళ్ళాలనేటువంటి విషయం వీళ్ళకి తెలుసు. అయితే యేసయ్య నోట నుండి ఆ మాట విన్న తరువాత వాళ్ళల్లో గొప్ప నమ్మకం, వాళ్ళల్లో గొప్ప విశ్వాసం. ఏంటి? ఆయన చెప్పాడు కాబట్టి, ఎవరు? యేసయ్య చెప్పాడు కాబట్టి యాజకుల దగ్గరికి మనం వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మనం ఏమైపోతాం? శుద్ధులైపోతాము అనేటువంటి బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం వారు కలిగి ఉన్నారు. అలాగున వారు కలిగి ఉన్నారు అని మీరెలా చెప్తున్నారండి అని చెప్పేసి అంటారేమో. అక్కడ కిందకి మనం చదువుకుంటూ వెళ్తే ఆ యొక్క వచనాలలో ఆ మాట కూడా చెప్పబడింది, ఆ మాట కూడా అక్కడ చెప్పబడింది. అయితే వెళుతూ ఉండగా మార్గ మధ్యలోనే వారు ఏమైపోయారు? శుద్ధులైరి. మార్గ మధ్యలోనే వారు శుద్ధులు అయ్యారు. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క శుద్ధులుగా ఎప్పుడైతే వారు అయ్యారో వారిలో ఒకడు ఏం చేశాడంట? 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. వాడెవడు? సమరయుడు. అంటే మిగతా వారందరూ వాక్యాన్ని ఎరిగిన వారే, మిగతా వారందరూ దేవుని గూర్చినటువంటి విషయాలు తెలిసిన వారే, ధర్మశాస్త్రము గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి వారే. ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ యొక్క కుష్ఠరోగము తగ్గిన తర్వాత ఎవరికి చూపెట్టుకోవాలి? ఎవరికి కనబరుచుకోవాలి? యాజకులకు కనబరుచుకోవాలి కదా. మిగతా 9 మంది ధర్మశాస్త్రమును ఎరిగిన వారు కాబట్టి వారు ఏం చేశారు? యాజకులకు వాళ్ళను వాళ్ళు కనబరుచుకోవటానికి ముందుకే వెళ్ళారు. కానీ ఈ వ్యక్తి సమరయుడు కదా, ఈ వ్యక్తి అన్యుడు కదా, ఈ వ్యక్తికి ధర్మశాస్త్రం తెలియదు కదా. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు? అరే నాకు తగ్గిపోయింది, నా చేతులు బాగైపోయినాయి, నా యొక్క శరీరం ఇప్పుడు ఇంతకు ముందులాగా మరి మంచిగా అయిపోయింది అని కృతజ్ఞత భావముతో ఎక్కడికి వచ్చాడు? మరలా వెనకకు వచ్చాడు. సరే, ఈ వ్యక్తి యాజకుల గురించి తెలియదు, లేకపోతే ధర్మశాస్త్రం తెలియదు, అన్యుడు కాబట్టి, సమరయుడు కాబట్టి వెనక్కి వచ్చాడు. మరి మిగతా వారు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, వాక్యాన్ని తెలిసిన వారు కాబట్టి యాజకులకు కనబరుచుకున్నారు. యేసయ్య చెప్పాడు కాబట్టి యాజకులు కనబరుచుకున్నారు. ఓకే, కనబరుచుకున్న తర్వాత మరలా యేసయ్య దగ్గరకు వచ్చారా? యాజకులకు కనబడిన తర్వాత, కనబరుచుకున్న తర్వాత వారు మరలా యేసయ్య దగ్గరికి వచ్చారా? ఆలోచన చేయండి. ఇక్కడ పాపము అనేది మనలోకి వచ్చిన తర్వాత అది పోవాలి, లేకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. అయితే కొంతమంది ఆ పాపము నుండి బయటపడుతున్నారు. బయటపడిన తర్వాత ఈసారి నిజమైన విశ్వాసులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా, నమ్మకంగా జీవించేవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఎలాగుంటున్నారంటే దేవుడు వారిని కరుణించి, జాలిపడి, దయతో క్షమించి, పవిత్రపరిచి వాళ్ళని తిరిగి ఆయన ఆశీర్వదిస్తే కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని దగ్గరకు రావటమే మానేస్తున్నారు, దేవుని వైపు తిరగటమే మానేస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఒక అన్యుడు కనబడుతున్నాడు. ఈ 10 మంది విశ్వాసం ఉంచారు, 10 మంది ప్రార్థన చేశారు, 10 మంది కరుణించు అని కోరుకున్నారు, 10 మంది యేసయ్య మాట ప్రకారంగా బయలుదేరి వెళ్ళారు.
10 మంది స్వస్థపరచబడ్డారు. 10 మంది కూడా స్వస్థపరచబడ్డారు. కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఒకడు మాత్రమే. తిరిగి వచ్చినది ఒకడు మాత్రమే. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుంటున్నావు, మంచిది. అయితే ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు అర్పించేవారుగా ఎంతమంది ఉంటూ ఉన్నారు? ఈ 9 మంది వాక్యం ఎరిగిన వారుగా ఉండొచ్చు, ధర్మశాస్త్రం తెలిసిన వారుగా ఉండొచ్చు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాము అని అనుకోవచ్చు. కానీ కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారంటే వాక్యం చెప్తూ ఉంది, వారు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఎందుకంటే యేసయ్యే అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమని? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునో ఆగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన ఒకటి. పాపం అనేది ఉంటే అది ఏం చేస్తుంది? మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది. పాపం అనేది దేవునికి దగ్గరగా చేయదు. పాపం అనేది ఉంటే కనీసం మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. సో ముందు ఏం చేయాలి? మన పాపాన్ని మనము ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. తర్వాత ఈరోజు కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి గురించి మనము విన్నాం. ఈ కుష్ఠరోగం అనేది దేంతో పోల్చాను? పాపముతో పోల్చాను. ఈ కుష్ఠరోగం అనేది ఒక్కసారి శరీరం మీద ఎంటర్ అయితే అదేం చేస్తుంది? మనిషిని చంపేంత వరకు విడిచిపెట్టదు. అలాగే పాపము కూడా మనలో ఒక్కసారి ఎంటర్ అయితే మనలను చంపేంత వరకు అది కూడా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత దేవుని దగ్గర నుంచి పొందుకున్న మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మన జీవితం కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ఉన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబులైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ రాత్రిని సన్నిధికి నడిపించి నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, కుష్ఠరోగం అనేది ఎంత భయంకరమైనదో దానికి మించి భయంకరమైనటువంటి పాపం. ఆ పాపం మాలో ఉంటే అది నీకు దూరం చేసి మా యొక్క ప్రార్థనలు నీ సన్నిధి రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితులు. అయితే దేవా, పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మమ్మల్ని మేము పవిత్రపరచుకొని నీ సన్నిధిలో నిబిడులుగా, నీకు ఇష్టలుగా మేము జీవించడానికి మీరు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మేము జీవించడానికి సహాయం దయచేసి నీ మేలుతో నింపమని. దేవా, సంఘ బిడ్డలు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడవు, అందరి విషయాలలో సహాయం దయచేయమని. దేవా, ఈ సమయంలో చిన్న సుభద్రమ్మ హాస్పిటల్లో ఉంది, సహాయం దయచేయండి, ఆమెను దర్శించండి. దేవా, అలాగే కాలుకు గాయమైనటువంటి ఫ్రాక్చర్స్ అయినటువంటి వారు ఉన్నారు, వారిని బలపరచండి. చిన్నకి తలకి గాయమైంది, స్వస్థపరచండి. అలాగే దేవా, మరి విన్ని యొక్క ఆరోగ్య విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, మరి నా ఆరోగ్య విషయంలో
బలపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఇంకా ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. అలాగే రేపు నీ సన్నిధిలో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి సిద్ధపడి నీ సన్నిధికి రావటానికి సహాయం దయచేసి నీ మేలుతో నీ కృప చూపించి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి మంచి నిద్రను గ్రహించి రేపు ధ్యానం లేచి నేను స్తుతించే భాగం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.